మీరెప్పుడైనా తిరుపతి వెళ్లారా? ఒకవేళ తిరుపతి వెళ్లారు అంటే గోవిందరాజస్వామి ఆలయాన్ని చూసే ఉంటారు. చూడకపోతే చూడండి. ఎందుకంటే గోవిందరాజస్వామి ఆలయం అనేది తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోనేటిగట్టున ఉంటుంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజస్వామి. ఈయన్ని శ్రీ వెంకటేశ్వరునికి అన్న అని పిలుస్తూ ఉంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువనే ఉన్నాడట. ఇక తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలోనే ఉంది. ఆలయానికి 2 గోపురాలు ఉంటాయి. అండ్ బయట ఆలయ గాలి గోపురం అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. లోపల వైపు గోపురం ఇంకా పురాతనమైంది అనుకోండి. రామాయణ భాగవత గాథల శిల్పలతోనే ఈ గోపురం అనేది అందంగా కనిపిస్తుంది. ఆ గోవిందరాజస్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్లుగా కనిపిస్తుంది. మీకు పూర్తిగా చూడాలి అంటే లోపల వరకు వెళ్లాల్సిందే. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తల పెట్టుకుని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై నాభిక మండలంలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్య ఆభరణాలతో ఉంటాడు ఆ గోవిందరాజస్వామి. ఒక్కసారి మీరు చూశారు అంటే ఆ మూల విరాట్ని గోవిందరాజస్వామితో పాటు ఆండాల్ అమ్మవారు ఉంటారు, శ్రీకృష్ణుడు ఉంటాడు, అండ్ శ్రీరామానుజ తిరుమంగళే ఆల్వారు ఉంటారు, శ్రీ వేదాంత దేవికులు అండ్ శ్రీ లక్ష్మి శ్రీ మనవాల మహాముని సన్నిధులు కూడా ఆ దేవాలయంలోనే ఉంటాయి. మీరు వాళ్ళందరినీ చూడొచ్చు. ముఖ్యంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఆ విగ్రహాన్ని మీరు చూశారు అంటే ధన్యులైనట్టే. ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళారు అంటే స్వామివారితో పాటుగా వాళ్ళ అన్నను కూడా దర్శించుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?